నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీమాన్య స్పిరిచువల్ వీడియోస్. మనం లలిత సహస్రనామ స్తోత్రనామాల ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా! శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనుక మన ఛానల్‌ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ హైప్ కూడా ఇవ్వండి, అన్నీ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 999 నామము శివశక్తైక్య రూపిణి. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శివశక్తైక్య రూపిణ్యై నమః అని చెప్పాలి. శివ శివుడు, శక్తి శక్తి, ఐక్య కలిసి ఉన్న, రూపిణి స్వరూపమును కలిగినది. ఆత్మ దేహము లేదా ప్రజ్ఞ పదార్థము లేదా శివుడు శక్తి లేదా కారణము కార్యము మొదలగు జంటలు కలిసి ఉన్న రూపాన్ని సూచించే అమ్మవారి నామము శివశక్తైక్య రూపిణి. ఈ ఐక్య రూపంలో ఏ భాగములో ఏ భాగం ఎంత మేరకు కలిసి ఉందో చెప్పడం చాలా కష్టము. ఈ భాగాలు చీకటి వెలుగుల లాంటివి. తలుపులు అన్నీ వేసి ఉన్న గది నిండా చీకటి ఉన్నదనుకోండి. ఆ గదిలోని బల్బుకి బయట నుండి స్విచ్ వేయగానే అది వెలిగినప్పుడు గదంతా వెలుగు నిండి ఉంటుంది. అయితే అప్పుడు ఒకటి, గదిలో పూర్వం ఉన్న చీకటిని అంతా మాయమై వెలుగు వచ్చిందా? 2, గదిలో ఉన్న చీకటిని క్రొత్తగా వచ్చిన వెలుగు 2 కలిసి ఉంటున్నాయా? 3, అయితే గదిలో ఎంత మేరకు చీకటి, ఎంత మేరకు వెలుగు ఉన్నాయి? 4, గదిలో ఉన్న చీకటే వెలుగుగా మారిందా? 5, అసలు చీకటే వెలుగు, వెలుగే చీకటేనా? పై ప్రశ్నలకు సరి అయిన సమాధానం చెప్పగలరా ఎవరైనా? మనం చెప్తామా? చెప్పుకుందాము. చెప్పడం కష్టం. వెలుగు చీకట్లగానే భార్యాభర్తలు ఒకరినొకరు కౌగలించుకొనుటలో బాగా నైపుణ్యం కలవారు. వారిద్దరు కలిసి ఉన్న ఆ స్థితిలో ఎవరి శరీర భాగమో ఎవరిలో ఎంతవరకు ఇమిడిపోయిందో చెప్పడం చాలా కష్టం. వాస్తవానికి అర్ధనారీశ్వర రూపం ఇలాంటిదే. ఇద్దరి మధ్య సరిహద్దు రేఖను ఊహించగలిగేలాగా ఒకరి ప్రక్క ఒకరు ఉండరు. అసలు వెలుగు వేరు, చీకటి వేరు అని అనుకోవడం మన అజ్ఞానం. కంటితో దేన్నైతే మనం చూడలేమో దానిని చీకటి అని, చూడగలిగే దాని వెలుగు అని చెప్పేది కేవలం సాపేక్షక వివరణమే. ఆ రెంటిలో ఏది నిరూపేక్షమో ఏది సాపేక్షమో చెప్పడం చాలా కష్టం. సూర్యుడు గాని, చంద్రుడు గాని, నక్షత్రాలు గాని, అగ్ని గాని, దీపం కానీ ఉంటేనే మన కంటికి వెలుగు ఉంటుంది. అంటే ఇలా వెలుగును రప్పించే పైన చెప్పిన సూర్యుని లాంటివి ఉంటేనే చీకటిలోంచి వెలుగు వస్తుంది. అవి లేకపోయినా ఉండేది చీకటి కాబట్టి. ఒక విధంగా చీకటే. వాస్తవానికి నిరూపేక్షము, వెలుగు సాపేక్షము అవుతాయి. ఎప్పుడూ ఈ చీకటి వెలుగులు కలిసి ఉంటాయి. అవి ఏ నిష్పత్తిలో, ఏ ఏ పాలలో కలిసి ఉంటాయో ఆయా సందర్భాలను బట్టి అవే ఒక అవగాహనకు వస్తాయి. అలాంటి చీకటి వెలుగులకు ప్రతీకాలే శివశక్తులు. ఈ ఇద్దరి మధ్య ఉండే పరమ ఉత్కృష్టమైన అవగాహన, సర్దుబాటు తత్వమే వారిది దివ్య దాంపత్యం అని అనడానికి కారణం. ఇటువంటి దాంపత్యం సృష్టిలో మరెవ్వరికీ లేదు. శ్రీమాత నామము తల్లిని సూచించేది, శ్రీ శివ నామము తండ్రిని సూచించే శివునికి సంబంధించినది గాను. అయితే ఈ శివశక్తైక రూపిణి నామము ఆ తల్లిదండ్రులిద్దరూ కలిసి ఉన్న రూపాన్ని సూచించే నామం అవుతుంది. కుండలిని శక్తి అనే అమ్మవారు సహస్రారంలోని శివునితో కలిసి ఉన్న స్థితిని సూచించే ఈ నామము కుండలిని యోగానికి పరాకాష్ఠ స్థితి అయిన జీవన్ముక్తికి సంబంధించినదిగా అర్థం చేసుకోవాలి. ఈ స్థితిని ఆంగ్లంలో ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ యాజ్ స్పిరిట్ అండ్ స్పిరిట్ యాజ్ మ్యాటర్ అంటారు. ఈ శివశక్తుల సమైక్య రూపాన్ని సూచించే యంత్రమే శ్రీచక్రం అని ఈ క్రింది శ్లోకం చెప్తుంది. చతుర్భుః శివ చక్రేచ్చ శక్తేచ్చ చక్రేచ్చ పంచభిః శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయార్వాభో. 4 శివచక్రాలు, 5 శక్తి చక్రాలు కలిసి శివశక్త్యాత్మకంగా ఉండేదే శ్రీచక్రం అని ఈ శ్లోక అర్థం. ఈ శివశక్తులు ఇద్దరిని విడదీయలేమని, ఒకరు లేకుండా ఒకరు ఉండరని, ఈ ఇద్దరు చంద్రుడు వెన్నెల లాంటి వారని ఈ క్రింది శ్లోకం చెబుతుంది. నా శివేన వినా దేవి నా దేవ్యచ్చ వినా శివ
నానాయోరాంతరహం కించత్ చంద్ర చంద్ర కాయోరివ. ఎవరైనా భార్యాభర్తల మధ్య ఎడబాటు గాని, అపార్థాలు వచ్చి విడిపోవడం కానీ, మనస్పర్ధలు ఉన్నప్పుడు గాని ఈ నామాన్ని సంపుటి చేసి శివశక్తైక రూపిణియే నమః అని జపిస్తే ఆ చిరకాలంలోనే అన్నీ చక్కదిద్దపడి ఆ ఇద్దరు ఏకమవుతారు. ఒకటి పంచభూతాలకు సంబంధించిన ధూమవతి, ఆహ్లాద, భాస్వత్, స్పందన, వైభవ శక్తుల సమిష్టి రూపంగా ఉండునది. 2 శివశక్తులు ఐక్యమై ఉన్న రూపంగా ఉండునదని ఈ నామానికి అర్థము చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, హైప్ ఇవ్వండి ప్లీజ్. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.